గాయ్స్ మనం అయితే రిజ్వాన్ తో ఫన్నీగా ఒక మంచి వీడియో చేద్దామని అయితే మేము ముందుకు బయటకు వచ్చేసాను అనమాట. మనం రిజ్వాన్ అయితే పిలుస్తాము. 1, 2, 3. అదే రిజ్వాన్ అయితే వచ్చేసాడు. హాయ్ గాయ్స్, బాగున్నారా? మళ్ళీ మీ వీడియోలకు మళ్ళీ వచ్చేసా. ఓకే, ఇప్పుడు మనం రిజ్వాన్ ఒక ఫన్నీ క్వశ్చన్ అయితే అడుగుదాము. ఇప్పుడు ఇండియాలో ఎక్కువ జనం దేన్ని చూస్తున్నారు ఈవినింగ్ పూట? ఐపీఎల్ లో నీ ఫేవరెట్ టీం ఎవరు? ఆర్సీబీ, పక్కా ఆర్సీబీ. ఆర్సీబీ లో నీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరమ్మా బిడ్డ? విరాట్ కోహ్లీ. ఏంది? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ నీ ఫేవరెట్ ప్లేయర్. ఇంతకీ ఒక మాట చెప్పు మీ టీం గురించి. లాయల్ టీమ్, 18 years నుంచి ఒకటే లాయల్ మాది. అవునా? ఇంతకీ మీ టీం కప్పు ఎప్పుడు వచ్చిందిరా? 2025 లో వచ్చింది నిజంగా? వచ్చింది కప్పు కొట్టారా? ఇదేంటైతే అరే నీ అబ్బా ఎన్ని సంవత్సరాలు పట్టింది కప్పు కొట్టడానికి? 17 years. ఫైనల్ గా అయితే కప్పు కొట్టేశారు, లాయల్ గా తిరుగుతున్నాం అంతేనా? లెక్క అయితే ఇప్పుడు మాకు 3 కప్పులు ఉన్నాయి. 3 కప్పులు కానీ ఆర్సీబీ కాబట్టి ఉమెన్స్ 2, బాయ్స్ ఇది ఒకటి. ఓకే, ఏదైనా కానీ మొత్తం ఒకటే అని సందర్భం పంచుకుంటారు. 3 కప్పులు ఉన్నాయి మొత్తం మాకు. ఓకే, నీకు ఆర్సీబీలో నా బెస్ట్ కెప్టెన్సీ చేసిన ప్లేయర్ ఎవరు? రజత్ పట్టిదార్. ఎందుకని తను ఫేమస్ అంటే మంచిగా ఆడతాడు, కెప్టెన్సీ బాగా చేస్తాడు. వాడున్న బౌలర్స్ మాత్రం పిచ్చి లెగిసిపోయింది, బౌలింగ్ అట్టేస్తారు. భలే వచ్చింది. ఇప్పుడు ఈ 18 సంవత్సరాల ఆర్సీబీ జర్నీలో 17 సంవత్సరాల ఆర్సీబీ జర్నీలో మెయిన్ బౌలర్ ఎవరు? మెయిన్ బౌలర్ అంటే భువనేశ్వర్ కుమార్. మీకు కప్పు రావడానికి మెయిన్ ప్రధాన కారణం ఎవరు? ఎంతకి? రజత్ పట్టిదార్. వాడి కెప్టెన్సీలోనే మాకు వచ్చింది ఇప్పుడు. అదంటే రజత్ పట్టిదార్ కెప్టెన్సీ మీకు ఫస్ట్ కప్ అయితే వచ్చింది. ఓకే గైస్, ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే నేను చెప్పను, మన రిజ్వాన్ సార్ చెప్పిద్దాం. వీడియోకి అయితే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.